మీ పేరు సార్? నా పేరు లక్ష్మీనారాయణ అంటారు సార్. ఏం చేస్తారండి? నేను వ్యవసాయం చేస్తా. ఓకే. ఎట్లుంది పొలము, వ్యవసాయం ఎట్లుంది? ఇక ఇట్లే ఉండదు సార్. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది కదా, కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు నాటి ఇడిచిపెట్టినా నేను ఒకతో కలుస్తూ ఏం కదా ఎండాకాలం అని. ఇంకా ఇప్పుడు మీరు అసెంబ్లీ ఎన్నికలు చూశారు, అయిపోయింది. ఇప్పుడేమో లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. ఎవరు గెలుస్తారండి మీ జిల్లా తరపున ఎంపీగా? ఎవరు గెలిచినా ఎవరు ఉన్నా ప్రజలని సమాంతరంగా చూడడము, అన్ని వసతులు కల్పించడము, బీసీ వర్గాలు కలిపి నడుచుకోవడమే గొప్పతనం. ఇక్కడ బీజేపీ గెలుస్తుందా? ఇక్కడ కంపల్సరీ గెలవాలి సార్. బీజేపీ గెలవకపోతే మనకు మనగడ లేదు ముందర భవిష్యత్తులో. శాంతి కుమార్ గెలిపిస్తారా? గెలిపిస్తాం. ఎందుకు బీజేపీని ఎందుకు గెలిపిస్తారు మీరు? ఒక మత వ్యవహారం లేకుండా ఏది లేకుండా అనుకున్న పని సాధిస్తుందని. కాకపోతే కొన్ని చిన్న చిన్న ప్రభుత్వాలు ఉన్నాయి, అవి వేరే బీసీ కులాల్లో కొన్ని అగ్రవర్ణాల్లో దాన్ని అగ్రవర్ణాన్ని ఒక దాడి ఉంది అంతేగాని మోడీ ప్రభుత్వం మంచిగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ శాంతి కుమార్ గారు ఏమైనా కార్యక్రమాలు చేస్తూ ఉంటారా? చేస్తారు సార్. ఇప్పుడు ఇక్కడ ఆయన పెళ్ళిళ్ళకి కానీ చావులకు కానీ వెళ్తూ ఉంటారా? వస్తారు కదా సార్. వస్తుంటారా? ఓకే. ఇప్పుడు ఎటువంటి సమస్యలు ఉన్నాయండి ఇక్కడ ప్రధానంగా ఎటువంటి సమస్య అంటే చూడు సార్, ముఖ్యంగా గవర్నమెంట్ ఏం చేయాలంటే మనకు బడి, చదువు, ఎడ్యుకేషన్ ముఖ్యంగా, ఇంకోటి ఆరోగ్యం ముఖ్యంగా, డాక్టర్స్. ఇక యూత్ పెరిగినట్ల దానికి మంచి కంపెనీల్లో ఏదో ఉద్యోగాలు చేస్తుంటే మంచిది. ఓకే. ఇప్పుడు మీ యొక్క జిల్లా నుంచి నిధులు ఆయన తీసుకొచ్చే అవకాశం ఉందా? మీరు ఆయన గెలిపిస్తే తీసుకొస్తారు సార్. కంపల్సరీ తీసుకొస్తారు. బాధ్యత కలిగిన వ్యక్తులు అర్థం చేసుకున్నట్లయితే ఏ వ్యక్తి అయినా తీసుకొస్తాడు. కానీ వారితో పాటు నాదేం పోయింది అనుకుంటే ఆయనకి చెప్పలేము. వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి నడిచేది ఉంటుంది కదా అది. ఇప్పుడు మనం అందరం చేసి పెద్ద ప్రభుత్వం పెద్ద రాజుని చేసిన ఆయన గుణం ఆయన మనస్తత్వం బట్టి నడుస్తుంది కదా, అది చూసుకోవాలి. సెంటర్లో ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? బీజేపీ వస్తుంది. బీజేపీ వస్తుందా? మళ్ళీ మోడీ ప్రధానమంత్రి అవుతారా? ప్రధానమంత్రి కావాల్సిందేనా? అతను వస్తాడో రాడో మేమైతే అతనికే చేస్తాం ఓటు, బీజేపీకి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఓకే, అందరు మొక్కాలి, అందరు పోవాలి. మన జీవితం ఉన్నంత వరకు ఒక మంచితనం మనం సాధించింది కదా సార్. ఇంతమంది మంత్రులు ఉన్నప్పుడు అది చేయకుండా ఇప్పుడు మొన్న అది కోర్టు తీర్పు కూడా ఇచ్చింది కదా. పాత ఆనవాళ్ళు చూసి అన్ని సమరసంగా పోయింది కదా. ఎన్నో 2 దశాబ్దాలు ఎంత 200 ఏళ్ళ పరిచయం కొట్లాడంటారు, అది 500 సంవత్సరాలు తీర్పు వచ్చింది. ఇప్పుడు అందరికీ హలో చేసిండు. ఇంకా దాంట్లో ఏం నిష్పక్షపాతంగా ఉంది కదా సార్. ఏమన్నా మత చేశాను కానీ రాజకీయం వ్యవహారం కట్టిండు గుడి అని అంటుంటారు పటిరాక కొంతమంది, కానీ అంత లేదు. ప్రతి ఒక్క మనిషికి ఆధ్యాత్మికం అవసరము, శాంతి అవసరము, ముఖ్యమైన పాయింట్. కానీ ఆయన భార్య పుత్రులు పడతారు, ఆయన ఆస్తి కొరకు అనేది చేసేది లేదు, అంతా ప్రజల కొరకు చేస్తున్నాడు. ఇప్పుడు కొన మంది కూడా ముస్లింలు ఒప్పుకున్నారు కదా సార్, చాలా మంచి కార్యము, మంచి పవిత్రము, ఇట్లా అందరం కలిసి నడిచేదే మంచిగా ఉంది అని ఒప్పుకున్నారు కదా. ఇంక అందుకొరకు అతనికి చేస్తాం సార్. మంచిదే. ఎట్లాను ఇప్పుడు అందరు పోవాలి, అందరు మొక్కాలి, నాకొక్కనికి రాముని కాదు అందరికీ రాముని మనం కొట్లాడకూడదు, మంచిగా కూడా అలా చేసిండ్రు కదా. మీరేమంటారు ఆ విషయంలో? అంతేనా లేదా? ఇప్పుడు కొంతమంది పడిరాక అది దీనింతలా అంటలేడు, అతను మొక్కుతలేడు, వద్దంటలేడు అంటారు కదా. అందరూ దర్శనం చేసుకోండి, అందరు ప్రసాదం తీసుకొని పోండి అన్నాడు. ఇప్పుడు శాంతి కుమార్ గారు ఎంత మేరతో గెలిచే అవకాశం ఉంది? మెజారిటీ అంటే ఇంకా వచ్చే భవిష్యత్తులో ఇప్పుడు ఉంది కదా సార్, ఎలక్షన్ ముందర ఒక 10 రోజులు 20 రోజుల ముందర అడగండి చెప్తా. పర్సెంటేజ్ ఏంది? 90%, 50%? పైసకు అమ్ముడబోతున్నారా లేదు, ధర్మానికి మానవ సమాజానికి నేటి కర్తలు ఏం చేయాలనేది చేసుకుంటే ఆలోచన ఉందే, ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు అంతకుముందున్న బీజేపీకి ఇప్పుడున్న బీజేపీకి ఏమైనా తేడా వచ్చిందా? తేడా వచ్చింది సార్. అంతకుముందు స్వార్థంగా చూసిరి, ఇప్పుడు అట్లా కనిపిస్తలేదు. ఇప్పుడు మీ జిల్లాలో బీజేపీ బలంగా ఉందా? ఉంటుంది సార్. ఇప్పుడు పుంజుకు అవుతుంది, ఇప్పుడు స్ట్రాంగ్గా ఉందా? స్ట్రాంగ్గా ఉంది. మళ్ళీ హైట్రిక్ కొడతారా పిఎం మోడీ? గ్యారంటీ కొడతాడు సార్. కొడతాడు అనేది కొట్టాలి అంతే. ఆ ప్రజాస్వామ్యంలో పరిరక్షణ కొరకు ఆయన హైట్ కొట్టాలి.